లోపల కూడా ఎలా చేయని పరిస్థితి కనపడుతుంది మరి ఈ రోజు. మరి ఎట్లా చూడాలి? ఇక లోపల వెళ్ళలేని పరిస్థితి అంటే గాంధీ హాస్పిటల్ తెలంగాణలో ఉంది కదండి, ఆంధ్రాలో అయితే లేదు కదా. అయితే దీని అర్థం ఏంటంటే మనం ఉద్యమం చేయలేని కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమం చేసే అవకాశం వచ్చిందండి, రోడ్ల మీద ఉద్యమం చేసే అవకాశం వచ్చింది. ఈ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏడ విద్యార్థులు కనబడ్డా, ఏడ ఉపాధ్యాయుల కోసం కనబడుతున్న ప్రిపరేషన్ అవుతున్నారు, లారీలు ఎక్కించుకునే పరిస్థితికి వచ్చిందండి. ఇక్కడ నిజంగా చెప్తున్నా అంటే ఒక వ్యక్తి యొక్క విలువలను అంటే తెలపలేని స్థితిలో ఉన్నామండి. కానీ నిన్న నైట్ కాంగ్రెస్ నాయకులు వచ్చి కలిసిర్రు అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా హామీలు ఇచ్చిర్రా? ఏంది పరిస్థితి? వాళ్ళు ఏమైనా మాట్లాడతా అని చెప్పిర్రా? ఏంది? అడుక్కున్నారండి నిన్న, హామీలు కాదు అడుక్కున్నారు. అరే భయ్ జరా నువ్వు ఉద్యమం ఆపరా భయ్, ఇజ్జత్ పోతుంది మాది, ఇజ్జత్ కోసం వాళ్ళు అడుక్కున్నారు. ఆ మోతీలాల్ గాని అడుక్కున్నారండి, మీరు ధర్నా చేయకండి ప్లీజ్, ఏంటి ఇట్లా మేము ఏదో ఒక హామీ నెరవేర్చేటోడే అయితే మోతీలాల్ నెహ్రూ గారు లోపల ఎందుకుంటారు? ఇంకా నిజంగా హామీలు నెరవేర్చాలి అని వాళ్ళైతే వచ్చారు కదా, మరి లోపల ఇంకా ఆయన హాస్పిటల్లో ఎందుకున్నాడు అంటే, ఆయన లోపల హాస్పిటల్లో ఉన్నాడంటే మా యొక్క డిమాండ్స్ నెరవేర్చనట్టే కదా. సరే ఇంతమంది విద్యార్థులు వచ్చిండ్రు, ఆయనకు సంఘీభావం తెలుపుతామని. ఆయన ఏమైనా ఉగ్రవాదా అండి? ఆయన ఉగ్రవాదా? కలవద్దా ఆయనని? ఇప్పుడు మీరు ఉద్యమం చేసినప్పుడు వేరే నాయకులు వచ్చి మిమ్మల్ని కలవచ్చు, మా యొక్క ఉద్యముడు అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు ఆయనపై కలిసే ఇంత కూడా లేదా మాకు అవకాశం? దీన్ని బట్టి ఏం చూడొచ్చు అంటే లోపల ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఏం జరుగుతుందండి? ఆయనేమో ఉద్యమం చేస్తున్నాడు, సరే మా కలవనియట్లే. సరే ఆయన అంతా ఉద్యమం 4-5 రోజులు అయిందండి, నిరాహార దీక్ష చేసి 4-5 days అయింది. సరే ఆయన కనీసం బలమూరు వెంకట్ ఎవరండి? ఒక మామూలు మొన్న ఎమ్మెల్సీ అయిండు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం గారన్నా లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారన్నా వచ్చేది ఉండే. విద్యాశాఖ మంత్రి అయితే లేడు, విద్యాశాఖ మంత్రి అయితే ఖాళీగానే ఉంది, ఎవరిని నియమించుకుంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కనీసం ఉప ముఖ్యమంత్రి గారన్నా వచ్చి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అసలు నీ డిమాండ్స్ ఏంటి, మినిమం అడగాలి కదండి. మీరు కూడా అడిగితేనే కదా ప్రభుత్వానికి వచ్చింది. మరి మా యొక్క సమస్యలు కూడా అడగాలి కదా. సమస్య అడిగినప్పుడే కదా మీరు. ఇప్పుడు ఒకవేళ మా సమస్యను మీరు తీర్చారనుకో, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు లేవా, జడ్పీటీసీ ఎన్నికలు లేవా, ఎంపీటీసీ ఎన్నికలు లేవా, ఎమ్మెల్సీ ఎన్నికలు అని ఏవో ఉంటాయి కదండి. అక్కడ ఊపేయలేమా ఈ ప్రాబ్లం ని? కొలికి వస్తుందా మరి, లేకపోతే ఇట్లనే కంటిన్యూ అవుతుందా? నిజంగా చెప్తున్నానండి, ఇంత అన్యాయం ఎక్కడ జరగదండి. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్ డేట్స్ చెప్పడం జరిగిందండి. సరే మరి ఎగ్జామ్స్ కి విద్యార్థులు అనుకూలంగా లేరు, మరి అనుకూలంగా లేనప్పుడు కనీసం వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి కదండి. మీరు ఎగ్జామ్స్ డేట్స్ డిసైడ్ చేస్తారు అంటే మీరు డిసైడ్ చేస్తే అయిపోతుందండి. ఎగ్జామ్స్ రాసేది మేము, ఒత్తిడి మా పైన ఉందండి. ఎలక్షన్స్ అని, Group 1 అని, Group 2 అని, Group 4 అని ప్రతి ఒక్క ఎగ్జామ్స్ రాస్తున్నామండి. కనీసం మేము అడిగేదేం, మాకేమైనా కోట్లు కావాలని అడగట్లేదండి. ఒక 2 నెలల సమయం ఇవ్వండి. 25,000తో మీరు చెప్పిందే అండి, మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం, మేమేం కొత్తగా అడగలేదు. మీరే అన్నారు 25,000తో మెగా డిఎస్సి. మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం అన్నారండి. నువ్వు మొదటి సంతకం ఎవరికి పెట్టావు నాకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితి అండి. చెప్తా ఒకటి చేస్తా ఒకటి. కనీసం కేసీఆర్ అయితే చెప్పడండి, నువ్వైతే చెప్తున్నావు ఒకటి చేస్తుంది ఒకటి. అంటే చాలా అన్యాయం అండి. విద్యార్థులు చాలా అణచివేతకు గురవుతున్నారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలో లేదు. దరిద్రం ఏంటంటే పోలీసులు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ లేడు వాళ్ళకు, ఎవరి మాట వినాలి అలా అర్థం కాదు. హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం అండి మంది. ఏమన్నా అంటే ఢిల్లీకి వెళ్ళాలా, అడుక్కోవాలా, ఎవరిని నియమించాలా? ఎన్ని రోజులు అడుక్కుంటారండి? జీవితం అంతా అడుక్కునుడేనా? నాకు అర్థం కాదు. నీకంటే ఒకటి లేదా? అసలు ఇంతమంది ధర్నా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోలేని నువ్వు ప్రభుత్వంలో మంచి చేస్తామంటే మాకైతే నమ్మకం